అందరికీ ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం. మంచి వాక్యమును, ఆరాధన వాక్యమును మనం విని ఉంటున్నాము. తర్వాత ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ పాడుతుంటే కూడా మొత్తం స్త్రీల గురించి పాడినట్టే ఉంది. ఇంకా వాక్యం ఏం చెప్పాలి అన్నట్టుగా ఉంది నాకైతే. అందులో అన్నీ చెప్పేసుకోవడం జరిగింది, పాడడం జరిగింది, అమ్మగారు చెప్పడం జరిగింది. చిన్న మాట ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. అత్యున్నత సింహాసనమందు ఆసీనుడవైన గొప్పదేవ, మీ యొక్క ఘనమైన శక్తిగల అత్యుత్తమమైన నామానికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. మరి యొక్క మంచి దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను రాజా. మా జీవితాలను జ్ఞాపకం చేసుకుంటే ప్రభువా, మేము నిన్నటి వారమే, కానీ నేడనే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ దినం యందు ఆనందించుటకు, ఈ దినం యొక్క మేలులను మేము అనుభవించుటకు మీరు మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నాయన అంతేకాకుండా మరి యొక్క ప్రత్యేకమైన దినమును మేము ఆచరించుకుంటకు నాయన, ఈ దినంలో నాయన మరి స్త్రీలమైన మేము నా తండ్రి మా జీవితం ఏమై ఉందో తండ్రి జ్ఞాపకం చేసుకుంటకు మాకు మరి ఒక అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నాయన ఈ దినాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినము తండ్రి మేము మా జీవితం ఏమై ఉందో, మేమేమై ఉన్నామో ప్రభువా మరి ఒకసారి నెమరు వేసుకుంటూ ప్రభువా ఏమి లోటుపాట్లు కలిగి ఉన్నామో తండ్రి తెలుసుకుంటకు నాయన మమ్మలను ఈ దినం యందు నిలబడటకు మీరు ఇచ్చిన కృపకై వందనాలు చెల్లిస్తున్నాం రాజా. నాయన నిలబడిన నేను తండ్రి నాయన నన్ను నేను నేల మట్టుకు తగ్గించుకుంటున్నాను నాయన. నన్ను నేను సిలువ చాటున మరుగుపరుచుకుంటున్నాను రాజా. మీ నామమే హెచ్చింపబడాలి నాయన. మీ మాటలే మమ్మలను సరిచేయాలి, మీ మాటలే మమ్మలను ఆదరించాలి ప్రభువా. నాయన అట్టి మాటల చేత మీరు మాతో మాట్లాడండి నాయన, ఆదరించండి, మా గిన్నె నిండి పొర్లునట్టుగా చేయండి ప్రభువా. అందుకై వినగల చెవులను, గ్రహించే మనసును దయచేయండి. వాక్యపు వెలుగులో మా జీవితాలను సరిచేసుకుంటకు నాయన మీరు సహాయము దయచేయమని మమ్మలందరినీ మీ యొక్క బలిష్టమైన హస్తంలో కప్పచెప్పుకుంటూ త్వరలో రానైన యేసు నామమున ఆరాధించి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరి ముందుగా అందరికీ నా తరఫున, నా కుటుంబం తరఫున ఇంటర్నేషనల్ విమెన్స్ డే శుభములను తీసుకొని వస్తున్నాను. హ్యాపీ విమెన్స్ డే అందరికీ. అయితే మరి ఇక్కడికి రావడం చాలా సంతోషం. నాకు కూడా ఇట్లా ప్రశాంతంగా ఉన్న ప్రదేశాల్లో ఉండడం చాలా ఇష్టం, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో ఈ ప్రశాంత వాతావరణంలో దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడి ఉంటుండగా దేవుని మాటలను మనము ఆలకిద్దాం. అయితే దీనికి ఈ ఇంటర్నేషనల్ విమెన్స్ డే వర్తమానం చెప్పడానికి మరి బ్రదర్ నన్నెందుకు ఆహ్వానించాడో నాకైతే తెలియదు. మరి నా సాక్ష్యం తెలియాలి, నేనేంటో తెలియాలి. వచ్చి దేవుని మందిరంలో, దేవుని సన్నిధానంలో, ఇలాంటి స్థలంలో నిలబడము నిజంగా ఇదొక ధన్యంగా నేను భావిస్తున్నాను. సో ఇలాంటి ధన్యత దేవుడు నాకు ఇచ్చినందుకు ముందుగా దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. తర్వాత అన్నగారికి, కుటుంబానికి కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను. మరి నా గురించి అయితే వాళ్ళకి ఏం తెలియదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నన్ను స్కూల్లో చూడడం మట్టుకే, మరి నేనేమై ఉన్నానో, నా జీవితం ఏంటో, నేను ఎక్కడ పుట్టి పెరిగినానో మరి వారికైతే ఏమీ తెలియదు. సో క్లుప్తంగా మాటలు చెప్పి ముందుకెళ్దాం. అయితే నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే. మా తల్లిదండ్రులు, మా మమ్మీది కొత్తపల్లి గ్రామం. అయితే మా మమ్మీ డాడీ వాళ్ళు హైదరాబాద్లోనే ఉద్యోగం, వాళ్ళ చదువు అన్నీ అక్కడే కాబట్టి వాళ్ళు అక్కడే ఉద్యోగాలు చేసుకు, మా మమ్మీ నర్సింగ్ సూపరింటెండెంట్గా ఉస్మానియా హాస్పిటల్ నుండి రిటైర్ అవ్వడం జరిగింది. మా డాడీ టెలికామ్, అంతకుముందు పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్స్ ఉండే, దాని తర్వాత అది బిఎస్ఎన్ఎల్గా మారింది. సో బిఎస్ఎన్ఎల్ మారే సమయంలో మా డాడీ రిటైర్మెంట్ తీసుకున్నారు, వాలంటరీ రిటైర్మెంట్. సో ఇప్పుడు వాళ్ళ వయసు, మా డాడీకి 84 years, మా మమ్మీకి 83 years. వాళ్ళు ఇంకా ఉన్నారు. వాళ్ళ ఆశీర్వాదంలో, వాళ్ళ ప్రార్థన, వాళ్ళ భక్తి జీవితము ఈరోజు మేము ఈ రీతిగా ఉండడానికి ఎంతగానో దోహదపడి ఉంటుంది. అయితే మేము ముగ్గురం ఆడపిల్లలము, నేను పెద్దదాన్ని, నాకు 2 చెల్లెళ్ళు ఉన్నారు.
సో అందరము మంచి సెటిల్ అయ్యాము. వాళ్ళ ప్రార్థన, వాళ్ళ భక్తి జీవితం, వాళ్ళు సిఎస్ఐ సంఘానికి చెందిన వాళ్ళు అయినప్పటికీ నేను మా డాడీ గురించి చెప్పాలి అంటే మందిరాన్ని ఎప్పుడూ మరవలేదు మా డాడీ. ఇప్పుడు ఆయన ఆ స్థితిలో అలా బెడ్లో పడుకొని ఉన్నాడు. లోపల చాలా బాధ ఆయన అనుభవిస్తుంది, నేను గమనిస్తున్నాను. మందిరానికి వెళ్ళని రోజు అంటూ ఆయన జీవితంలో లేదు. క్లాక్ టవర్ సిఎస్ఐ చర్చ్ లో ఆయన ఎప్పటి నుంచి అయితే గత 70 ఏళ్ల నుంచి ఆ మందిరానికి వెళ్తూ ఉన్నారు వాళ్ళు. సో నేను గమనించింది వాళ్ళ భక్తి జీవితము ఎప్పుడూ మందిరాన్ని మరవలేదు, దేవుణ్ణి మరవలేదు. కుటుంబంలో కూడా కుటుంబ ప్రార్థనలు మరవలేదు వాళ్ళు, వాక్యాన్ని చదవడము ధ్యానించడము మరవలేదు వాళ్ళు. సో మేము కూడా వాళ్ళని చూసి అలాగా నేర్చుకున్నాము, అలాగా మా భక్తి జీవితాలని కట్టుకున్నాం. భక్తి జీవితం కట్టుకోవడమే కాకుండా మంచి కుటుంబ వ్యవస్థను వారు మాకు ఇచ్చి ఉంటున్నారు. కుటుంబంలో కూడా ఆ రీతిగా దేవుని సాక్షి కుటుంబాలుగా మేము జీవిస్తున్నాం. మాకిద్దరు పిల్లలు. మా భర్త గారు ఈ మధ్య 2020లోనే యూనియన్ బ్యాంక్ మేనేజర్గా రిటైర్ అయ్యారు. ఇద్దరు బాబులు. పెద్ద బాబు యుఎస్లో ఉద్యోగం చేస్తున్నాడు, చిన్న బాబు హైదరాబాద్లో ఉంటున్నాడు. తన సొంతగా కంపెనీని స్టార్ట్ చేసుకున్నాడు. సో ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, నా గురించి బ్రదర్కి అయితే ఏం తెలియదు, మీకు కూడా ఏం తెలియదు. ఎవరో ఆశక్క సెయింట్ జాన్స్ అక్క వచ్చింది అంటే అంతే అంతే ఉంటే బాగుండు, కానీ నేను పరిచయం చేసుకుంటే ఇంకా బాగుంటుందేమో అని మాత్రమే పరిచయం చేసుకున్నాను. అయితే ఈ పరిచయం ద్వారా దేవునికే మహిమ కలగాలి. ఈ రీతిగా కొనసాగుతున్న మా జీవితంలో మేము సిఎస్ఐ సంఘంలో పెరుగుతున్నాము. భక్తి జీవితం ఉంది, ప్రార్థన ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఒకానొక సమయంలో దేవుడు నిజంగా మా హృదయాలను మమ్మల్ని పట్టుకున్నాడు, మా కుటుంబాన్ని. మా భర్త గారికి ముస్తాబాద్ అన్న స్థలానికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు మేము అక్కడికి వెళ్ళాము. అక్కడ సిఎస్ఐ మందిరం లేదు. అక్కడ బ్రదర్ ప్రకాష్ అని సిద్దిపేట నుండి పాస్టర్ గారు వస్తుంటారు. అయితే అక్కడ నేను నా జీవితంలో గొప్ప మార్పు ఏం జరిగింది అంటే, ప్రార్థన తెలుసు, దేవుని ప్రార్థించడం తెలుసు. ప్రార్థన కూడా మేము ఏం నేర్చుకున్నామంటే, దేవానికి వందనాలయ్యా, మమ్మీని కాపాడు, డాడీని కాపాడు, ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది, అమ్మమ్మని, తాతని, పిల్లలందరినీ, మా చుట్టాలందరినీ అట్లా పేర్లు చెప్పి కాపాడు కాపాడు కాపాడు, మాకు ఇది ఇయ్యు ఇది ఇయ్యు ఇది ఇయ్యు, ఇంతే తెలుసు. ముస్తాబాద్ వెళ్ళే వరకు కూడా. ముస్తాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ వాక్యం వింటుంటే, వాక్యానికంటే ముందు ఆరాధన అన్న మాటను నేను అక్కడే నేర్చుకున్నాను, అక్కడ తెలుసుకున్నాను. ఆరాధన అన్న అంశము నాకు అర్థమైన తర్వాత నా జీవితంలో గొప్ప మార్పును నేను చూడగలుగుతున్నాను. ఆరాధనే తెలియని నా జీవితానికి, ప్రార్థన అని తెలిసిన నా జీవితానికి దేవుడు ఏమై ఉన్నాడో అక్కడ నేను ఎరగడం జరిగింది. ఎలాగంటే అక్కడ ఇలాగే సంఘం, ఇంకా పెద్ద సంఘం, చదువురాని వాళ్ళు కూడా, దేవా నువ్వు అత్యున్నత స్థలంలో ఉండేవాడివి, నేను మంటి పైన పెంట పైన ఉన్న నా జీవితాన్ని నీ చేతుల్లో తీసుకున్నావంటే 2000 మేము వెళ్ళింది అక్కడికి 1996లో. ఆ సమయంలో వాళ్ళు అలా ప్రార్థిస్తుంటే, ఆరాధిస్తుంటే, వీళ్ళు ఏంటి మేము మంటివారము, మేము పెంటవారం అంటున్నారు. పెరిగింది మేము హైదరాబాద్లో కాబట్టి మంటివారు పెంటివారు అంటే నాకు అర్థం కాలేదు. నాకు తెలిసిన ప్రార్థన పరలోకమందున్న ప్రార్థన, దేవుణ్ణి మనము అన్ని అడగాలి, దేవుడు అన్ని ఇస్తాడు, అంతే నేర్చుకున్నాం. కానీ ఆయన ఏమై ఉన్నాడు, మన జీవితాలకు ఆయన ఏమై ఉన్నాడు. వాక్యాలన్నీ తెలుసు, సండే స్కూల్కి వెళ్ళినాం, వాక్యాలన్నీ ఆ కంఠస్థం పట్టి చెప్తున్నాం, కానీ అందులో నిజంగా దేవుడు ఏమై ఉన్నాడు అని ఎరగడము నా జీవితంలో నేను ముస్తాబాద్కి వెళ్ళిన తర్వాతే తెలుసుకున్నాను. ఆ రీతిగా వాళ్ళు ఆరాధిస్తుంటే నాకు ఆరాధన రావట్లేదు, ప్రార్థనే వస్తుంది. అప్పుడు నేను అనుకున్నాను, ఇంత చదువుకున్నాను కదా, నాకు ఆ మాటలు ఎందుకు రావట్లేదు, నాకు కూడా రావాలి కదా, నేను కూడా అవన్నీ వల్లించవచ్చు కదా అంటే, వల్లిస్తే వచ్చేది ఆరాధన కాదండి, అది లోపల నుండి ఆయన ఎవరో, ఆ సృష్టికర్త ఎవరో, ఆ సృష్టికర్త మనకేమై ఉన్నాడో అని అర్థమైతేనే ఆరాధన వస్తుంది. మన స్థితి స్తుతిని ప్రచుర నా స్థితి నీ స్థుతిగా మారుతుందయ్యా అంటాం. అంటే స్థుతి వట్టిగా రాదు, ఆరాధన వట్టిగా రాదు. నేను అక్కడ నేర్చుకున్నాను ఆరాధన అంటే. అప్పటి నుండి
నేను ఇంకా ప్రార్థన చేయడం మానేసినాను. నా జీవితానికి ఆరాధించడమే. అంత గొప్ప దేవుడు నాకుండగా నాకు అదియో ఇదియో అని నేను అడగాల్సిన అవసరం లేదు. ఆయన ఏమై ఉన్నాడో నేను అర్థం చేసుకొని, ఆయన ఏమై ఉన్నాడో నేను ధ్యానించుకుంటే, ఆయన ఏమై ఉన్నాడో నేను ఆయనను నా హృదయంలో వర్ణించుకుంటే అంతకంటే గొప్ప విషయం ఇంకేనా ఉంటుందా? ప్రార్థన అవసరమా అనిపించింది నా జీవితాన్ని. అప్పటి నుండి నేను ఇంకా ప్రార్థనను చేయడానికంటే ఎక్కువగా ఆరాధన చేయడమే ఇష్టపడతాను. ఆ రీతిగా నా జీవితాన్ని ఆరాధనను అర్థం చేసుకొని మారిన తర్వాత ఇంకా దేవుణ్ణిలో ఎదగడం ప్రారంభించాను. అప్పటి వరకు కూడా మంచి క్రైస్తవ కుటుంబమే, మంచి పిల్లలమే, సండే స్కూల్ వెళ్ళాము, యూత్ మీటింగ్స్కి వెళ్ళాము, కానీ ఆరాధన తెలియలేదు. ఆ రీతిగా అప్పటి నుండి ప్రభువా నీ బిడ్డగా, నీ పాత్రగా మమ్మల్ని వాడుకోయ్యా, మమ్మల్నే కాదు మా పిల్లల్ని వాడుకోయ్యా అని మమ్మల్ని మేము దేవుని పని కొరకు సమర్పించుకున్నాం. ఈ రీతిగా దేవుని పనిలో ఇక్కడ నిలబడడం జరిగింది. ఇక్కడ నిలబడే యోగ్యత లేదు, కానీ దేవుడు ఆయనను అడిగినప్పుడు వాడుకుంటానంటే మనము నిలబడవలసింది. ఆ రీతిగా మరి అన్న కలిగిన ఇన్స్పిరేషన్ ఏంటో నాకు తెలియలే, కానీ నన్ను అడగగానే నేను ముందుగా దేవునికి వందనాలు చెల్లించి నేను సరే అని చెప్పి రావడం జరిగింది. అయితే మరి విమెన్స్ సండే, ఇంటర్నేషనల్ విమెన్స్ సండే మీటింగ్ అని అనగానే ఇంకా నాకు పెద్ద బాధ్యతలాగా అనిపించింది. స్త్రీల గురించి చెప్పడం అంత మామూలు కాదు కదా, స్త్రీల గురించి మాట్లాడడం అంత మామూలు కాదు. ఇంటర్నేషనల్ విమెన్స్ డే, ఈ విమెన్స్ డే, ఈ బర్త్డే, ఇవన్నీ కూడా మేము ముస్తాబాద్ వెళ్ళిన తర్వాత ఆడంబరాలనే తగ్గించుకోవడం నేర్చుకున్నాం. బర్త్డేలు చేసుకున్నాడు, ఆడంబరాలు చేసుకోవడం, క్రిస్మస్, ఈస్టర్, ఆ సందర్భాలన్నిట్లో దేవుని కంటే ఆ ఆడంబరాలే ఎక్కువైపోయినాయి. సో అలాంటి పండుగలు అలాంటివి అన్నప్పుడు చాలా కొన్నిసార్లు నొచ్చుకోవడం కూడా జరుగుతుంది. సో ఇంటర్నేషనల్ విమెన్స్ డే అంటే మనం కూడా ఏదో అందరిలాగా ఇక్కడ జరిగినట్టయితే నాకు కనబడలేదు కాబట్టి నాకు సంతోషం వేసింది. విమెన్స్ డే అంటే మేము మహిళా శక్తి, మహిళ అలా అలా అని మాట్లాడుకుంటున్నారు, లోకమంతా అదే జరుగుతుంది. కానీ ఇక్కడ దేవుని ఆరాధన, దేవుని మాటలు, దేవుడు ఏమై ఉన్నాడో అవే వినబడుతున్నాయి. ఆ పాటల్లో కూడా అవే నేను విన్నాను కాబట్టి నిజంగా నేను మంచి స్థలానికి వచ్చానని సంతోషిస్తున్నాను. మరి విమెన్స్ డే నాకు ఒక థీమ్ కూడా అక్కడ ఇవ్వబడింది. పోస్టర్లో బ్రదర్ గారు ఒక థీమ్ పంపించారు, బ్లెస్సెడ్ విమెన్ ఇన్ గాడ్స్ పర్పస్. బ్లెస్సెడ్ విమెన్ ఇన్ గాడ్స్ పర్పస్. సో బ్లెస్సెడ్ విమెన్ ఇన్ గాడ్స్ పర్పస్, అసలు గాడ్స్ పర్పస్ అంటే ఏంటి, దేవుని ఉద్దేశం ఏంటి, ముఖ్యంగా స్త్రీల పట్ల దేవుని ఉద్దేశం ఏంటి అని నేను ధ్యానిస్తూ ఆలోచిస్తూ దేవుణ్ణి అడుగుతున్నప్పుడు నాకు ముందుగా తలంపు, అమ్మగారు కూడా అదే వాక్యంతో మొదలు పెట్టారు. ఆదికాండము 2వ అధ్యాయంలోకి నా తలంపులు వెళ్ళి ఉన్నాయి. దేవుని ఉద్దేశం ఒక స్త్రీని తయారు చేయడంలో, ఒక స్త్రీని నిర్మించడంలో ఆయన ఉద్దేశం ఏమై ఉన్నది అని గ్రహిస్తే అక్కడ మనకు కనబడేది ఆ మొదటి తల్లి అయిన అవ్వ కనబడుతుంది. మరి అవ్వ పట్ల దేవుడు ఆమెను నిర్మించే విషయంలో ఆమెను ఎందుకు నిర్మించాడు, ఏం కారణం చేత నిర్మించాడు అని జ్ఞాపకం చేసుకుంటే నేను కొన్ని మాటలు రాసుకున్నాను. అవ్వ అంటే ఎవరు అంటే ఆమె మొదటి సృష్టి. మొదటి సృష్టి అంటే ఆదాము తర్వాతనే, కానీ స్త్రీగా మొదటి సృష్టి. మొదటి సృష్టి అవడమే కాకుండా ఆమె అందరిలాగా సృష్టించబడలేదండి. ఎంత గొప్ప విషయం అండి ఇది. ఇంటర్నేషనల్ విమెన్స్ డేనే కావచ్చు, కానీ ఈ రోజున ఈ సృష్టికర్త అయిన దేవుడు స్త్రీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటే అది అవ్వ నుండే మొదలైందండి. ఆమెను ఒక ప్రత్యేకమైన స్త్రీగా నిర్మించాలి అనుకున్నాడు ప్రభు. అందుకు మరి ప్రత్యేకంగానే నిర్మించాడు. అన్నిటినీ మగదానిని ఆడదానిగా నిర్మించాడు, కానీ అవ్వను మాత్రం అట్లా నిర్మించలేదండి. అందుకే ప్రత్యేకమైన సృష్టి అయి ఉంటున్నాం మనం. మొదటి మాటగా మనము మొదటి సృష్టి, స్త్రీని మొదటి సృష్టిగా చేసి ఉంటున్నాడు. రెండవదిగా ప్రత్యేకమైన విధంగా ఆయన మనల్ని సృష్టించి ఉంటున్నాడు. అదే అక్కడ అన్ని జంతువులని అన్నిటినీ సృష్టించాడు. సృష్టి అయిపోయింది అనుకున్నాడు ప్రభు. అయితే అక్కడ ఆ లోటును గమనించాడు.
యెహోవా దేవుడు. ఆ తోటలో ఆదాముకు చెప్పాడు, నువ్వు అన్నిటికీ పేర్లు పెట్టు అని చెప్పినప్పుడు ఆదాము పేర్లు పెడుతూ ఉంటే దేవుడు అక్కడ గమనిస్తున్నాడు. అక్కడ ఒక లోటు కనబడింది. ఆ లోటును పూడ్చడానికి దేవుడి కార్యాన్ని జరిగించాడు. ఈ అవ్వను ఆ ఆదాము ప్రక్కటెముకలోంచి తీసి నిర్మించడానికి ఇష్టపడ్డాడు. ఆ ప్రక్కటెముకలో నుండి తీసి నిర్మించాడు. అందుకే మనం ప్రత్యేకమైన వారం. పురుషుడు లేకుండా స్త్రీ లేదు, కానీ పురుషునిలో నుండి మనల్ని తీయబడ్డాము కాబట్టి ఇంకా ప్రత్యేకమైన వారం కదా. అందుకు ఆ మాటను నేను ధ్యానిస్తున్నప్పుడు అవ్వని ఎందుకు తయారు చేయవలసి వచ్చింది అంటే అక్కడ ఒక లోటును గమనించాడు ప్రభు. ఏంటి ఆ లోటు అంటే, అప్పటి వరకే ఆదాము కూడా ఏం లోటు కనబడలేదు. అక్కడ బానే ఉన్నాడు, ఆ తోటలో పెట్టినప్పుడు బానే ఉన్నాడు. వాటి పేర్లు పెట్టుమని అన్నప్పుడే ఒక్కొక్క దానికి పేరు పెడుతుంటే ఆదాము యొక్క మనస్సును, హృదయాన్ని దేవుడు చూసి ఉంటున్నాడు. ఆయన లోపల ఒక లోటును ఆయన గమనించాడు. ఆ లోటును పూడ్చడానికే ఒక స్త్రీని సృష్టించాడు, తయారు చేశాడు దేవుడు. అన్నిట్లాగా నువ్వు అయిపో, చెట్లను గమ్మంటే చెట్లు, వృక్షాలను గమ్మంటే చేపలను గమ్మంటే సముద్రాన్ని నింపండి అంటే అలా కాలేదు. స్త్రీ ఒక ప్రత్యేకమైన శ్రద్ధను దేవుడు అక్కడ తీసుకున్నాడు. ఆ శ్రద్ధతో ఆయనకు నిద్రనిచ్చి, ఆ మాటను చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 21వ వచనంలో, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు, అప్పుడు ఎప్పుడు, అక్కడ ఆగిపోతే మనము ఎప్పుడు అని ప్రశ్నించుకుంటే ఆ పైన మనకు కనబడుతుంది 20వ వచనంలో. చదువుతారు ఎవరైనా? సమస్త పశువులకు, ఆకాశ పక్షులకు, సమస్త భూజంతువులకు పేర్లు పెట్టాను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయింది. చాలండి. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము లేకపోయెను అని ఒక లోటును అక్కడ గమనించాడు దేవుడు. అప్పుడు ఆ లోటును పూడ్చడానికి కదా. సో ఎంత గొప్ప విషయం అండి. నిజంగానే ఇంటర్నేషనల్ విమెన్స్ డే మనము జరుపుకోవాలి. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు ఒక లోటును పూడ్చడానికి సృష్టిలో స్త్రీని నిర్మించాడు. ఆ లోటులో ఫిక్స్ అయింది ఎవరు? ఒక స్త్రీ. ఎంత గొప్ప విషయం అది కదా. అందుకు ఆయన మనల్ని నిర్మించడానికి ఇష్టపడ్డాడు. ఆ విధంగా మనము నిర్మించబడము జరిగింది. మన నిర్మాణము ఆయనకు, ఆ తర్వాత చదువుకుంటే ఆయనకు గాఢ నిద్రను కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలోని ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి, ఎవరుగా నిర్మించారు? స్త్రీనిగా నిర్మించాడు ఆయన మనల్ని. అలాగా ఒట్టిగానే పుట్టలేదు మనం, అలాగ ఒట్టిగానే రాలేదు ఈ లోకంలోకి కదా. అది ఆయన ఉద్దేశం. యాక్సిడెంటల్గా వచ్చిన మనమని కాదు, ఆయన మనల్ని నిర్మించాడు ఒక మంచి ఉద్దేశంతో, ఒక లోటును పూడ్చే ఉద్దేశంతో నిర్మించాడు. అప్పటి వరకు ఆదికాండం 1వ అధ్యాయం అంతా చదువుతుంటే ప్రతి సృష్టి అయిపోయిన తర్వాత ఒక మంచి మాట ఉంటది అక్కడ, అది మంచిది అని దేవుడు చూచెను. ఏది? 6 దినాలు ఆయన చేసిన సృష్టిని. చూద్దామా మాట, చదువుతారు ఎవరైనా ఒక్క మాట? అది మంచిదని దేవుడు చూసెను. దొరకలేదా? 1వ అధ్యాయము 15వ వచనము. ఆకాశ విశాలమందు జ్యోతిరై ఉండుగాకని పలికెను. ఆ ప్రకారం ఆయన 18వ వచనం. భూమి మీద వెలిగించుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. అది మంచిదని దేవుడు చూచెను. ఆ విధంగా ప్రతి సృష్టి అయిపోయిన తర్వాత, ప్రతి దినం అయిపోయిన తర్వాత, మళ్ళీ మనం ఒకసారి ఇక్కడ
21వ వచనంలో ఆ రీతిగా మనం చూసినప్పుడు ప్రతిదీ మంచిది మంచిది మంచిదిగా కనబడిందంట. కానీ ఇక్కడ వచ్చేసరికి ఈ 2వ అధ్యాయంలో 18వ వచనంలో మనం చూస్తే మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. మంచిది కాదు. ఒక అధ్యాయంకే ఎంత తేడా అండి. ప్రతి సృష్టి అయిన తర్వాత అన్ని బాగున్నాయి, మంచిగా ఉంది మంచిగా ఉంది మంచిగా ఉంది మంచిగా ఉంది. కానీ 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఒకటి మంచి లేనిది కనబడింది. ఏంటా మంచిది లేనిది? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. అందుకు దేవుడు అవ్వను సృష్టించాడు. మొదటిగా ఆయన సృష్టికర్త కాబట్టి మనల్ని సృష్టించాడు. ఆయన మనల్ని మొదటి సృష్టిగా చేశాడు. అంటే అవ్వను ఆదాము తర్వాత మొదటి స్త్రీగా సృష్టించాడు. రెండవదిగా ఒక లోటును పూడ్చడానికి అవ్వను సృష్టించాడు. మూడవదిగా ఒక మంచిది కానిది లేదు, మంచిగా లేదు, ఆదాముకు సాటి అయిన సహకారి లేదు అని గమనించినాక అవ్వను సృష్టించడం అంటే ఎంత గొప్ప ప్రణాళిక అండి. ఏదో వట్టిగా అట్లా తయారు చేసి ఆదాం దగ్గర చదివితే అట్లాగానే ఉంది. గాఢ నిద్ర కలిగేసి నా ప్రకటెంకని తీసి అవ్వను చేసి పంపించాడు. కానీ అక్కడ దేవుని ఉద్దేశం మనం గమనిస్తే ఒక లోటును ఆయన గమనించాడు. ఆ లోటును పూడ్చేది ఎవరంటే స్త్రీ అనే గమనించి స్త్రీని తయారు చేయడం జరిగింది. రెండవదిగా అక్కడ ఒక సాటి అయిన సహాయము లేదు, అది మంచిగా లేదు. ఒంటరిగా ఉండడము మంచిది కాదు. అది మంచిగా అవ్వాలి అంటే ఎవరుండాలి అక్కడ? స్త్రీ ఉండాలి అనుకున్నాడు. అందుకు స్త్రీని సృష్టించాడు. అది ఆయన ఉద్దేశం. అందుకు అవ్వను సృష్టించాడు. ఈ ఉద్దేశంతో అవ్వను సృష్టించడం జరిగింది. సృష్టించడమే కాకుండా ఆ అవ్వను సృష్టించి తీసుకొచ్చి ఆదాము దగ్గర నిలబెట్టాడు. నిలబెట్టగానే ఆదాము అందరినీ అక్కడ అప్పటి వరకు అన్ని జంతువులకు పేర్లు పెట్టాడు అక్కడ. సో అవ్వను చూడగానే ఈమె కూడా ఒక జంతువే కావచ్చు, ఈమె కూడా ఆ జంతువులో ఒక జంతువే కావచ్చు అనుకోవచ్చు కదా. అప్పటి వరకు ఆ స్త్రీని చూడలేదు. ఆ స్త్రీ అట్లా ఉంటదని కూడా ఆయన ఊహకు అందలేదు. ఆ స్త్రీ అక్కడ ఉంది అని ఆయనకి ఏమీ అర్థం కాలేదు. తీసుకొచ్చి అక్కడ పెట్టగానే అనుకోవచ్చు కదా, ఈ అన్ని జంతువులు, ఇన్ని రకాల జంతువులను చూసినాను నేను, ఈ అన్ని జంతువుల్లో ఇదొక రకమైన జంతువు అనుకోవచ్చు కదా. అనుకోలేదు. ఏమనుకున్నాడు? పాట, ఒక పద్యమే వచ్చేసింది ఆయనకి చూడగానే. అంటే ఎంత అందంగా ఉండిండొచ్చు కదా అవ్వమ్మ అక్కడ. ఆమెను చూడగానే ఎవరినైనా దేనైనా చూసి ఇది బాగుంది అనాలి అంటే అది బాగా అనిపిస్తేనే కదా అంటాం మనం. స్కూల్లో పిల్లలకు ఒక ప్రశ్న ఉంటది, మీకు ఈ లెసన్ అర్థమైన తర్వాత అది ఎట్లుందో మీరు అప్రిషియేట్ చేయాలి అని ఉంటది. అప్రిషియేట్ చేయాలి అంటే అప్రిసియేషన్ మనకు సొంతగా రావాలి. ఎవరినైనా చూడగానే అరే ఆ అమ్మాయి బాగుంది అని ఎవరైనా చెప్తే అంటామా? ఒక అమ్మాయిని చూస్తాం, ఒక అందమైన అమ్మాయిని చూడగానే అందరం మనం ఆ అమ్మాయిని చూడగానే ఏమంటాం? ప్రతి ఒక్కరి మాట ఏముంటది? అబ్బా ఎంత అందంగా ఉంది, ఎంత బాగుంది, లేదా ఈ పువ్వు ఎంత అందంగా ఉంది, ఎంత బాగుంది అంటాం. దీన్ని ఎవరైనా నేర్పిస్తారా? అరే ఇది అందంగా ఉందని చెప్పురా బాబు, ఇది చాలా అందంగా ఉంది అని నేర్పిస్తారా? ఎవరన్నా నేర్పించరు. అది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఆదాముకు కూడా అక్కడ నిలబెట్టగానే ఏదో జంతువు అనుకోలే, అందులో సృష్టిలో ఏదో ఒక సృష్టి అనుకొని పేరు పెట్టలేదు. అక్కడ అర్థమైపోయింది ఆయనకి. అర్థమైపోయి వెంటనే ఆ అప్రిసియేషన్ వచ్చేసింది. అక్కడ నిలబడైనా అంటున్నాడు, నరుల నుండి తీయబడింది కాబట్టి ఆమె నారి అంటున్నాడు అక్కడ. అంటే సృష్టిలో దేవుని ఉద్దేశము, అవ్వను కలుగజేసిన ఉద్దేశము ఏదో వట్టిగా అట్లా తయారు చేసి అక్కడ పెట్టలేదండి. ఎంత ఉద్దేశం కలిగి ఉన్నాడు దేవుడు ఆమెను తయారు చేసి పెట్టే విధానంలో. అక్కడ పెట్టగానే ఆయనకు ఆటోమేటిక్ గా ఆదాముకు పద్యాలు వచ్చేస్తున్నాయి. అప్పటి వరకు ఎట్లున్నాడు ఆదాము? దిగాలుగా ఉన్నాడు కదా. ఇవన్నిటికీ పేర్లు పెట్టాలంట. దీని పేరు ఇది, దాని పేరు అది, దీని పేరు ఇది కదా. అవి ఏనుగులు, అవి సింహాలు, అవి ఇది చీమ, ఓ పేర్లు పెట్టుకుంటూ పోయిండు. అప్పటి వరకు దిగాలుగా కనబడ్డ ఆదాము ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇంకెక్కువ టైం ఇస్తే ఆయన డ్యూయెట్లు కూడా పాడిండు కావచ్చు కదా. అక్కడ ఆయనకు వచ్చేసింది. అంటే దేవుని ఉద్దేశము ఆమెను తయారు చేసే విధానంలో సాటి అయిన సహాయంగా తయారు చేశాడు అక్కడ.
అందుకు ఆయనకు ఆటోమేటిక్గా పద్యం వచ్చేసింది కదా. మరి ఆ సహాయంగా తయారు చేయడానికి ఆయన ఎలాంటి సహాయకురాలుగా తయారు చేశారు అక్కడ? సాటి అయిన సహాయకురాలు. ఈ తెలుగులో మాటలు సహాయం అంటే ఏదో సహాయం చేసేవాళ్ళు, ఏదో ఏమంటారు హెల్ప్ చేసేవాళ్ళు, ఇంగ్లీష్లో పదాలు చూస్తే. అక్కడ ఆ మాట అది కాదండి. సాటి అయిన సహాయం అంటే ఒక కంపానియన్, ఒక పార్ట్నర్, అంటే నాలో సగభాగం. నేను ఎలా ఫీల్ అవుతున్నానో ఆమె కూడా అలాగే ఫీల్ అవుతుంది. నాకేమేమి ఆలోచనలు ఉంటాయో ఆమెకు కూడా అలాంటి ఆలోచనలే. నా శరీరంలో ఏమేమి ఉన్నాయో ఆమెకు కూడా అవే ఉన్నాయి. నేను ఎలా ఆలోచిస్తానో ఆమె కూడా అలాగే ఆలోచిస్తుంది. అట్లా తయారు చేశాడు దేవుడు. అది సాటి అయిన సహాయం. అంతేగాని ఏదో ఆయనకు అన్నము వండుకోరాదు కాబట్టి, లేదా ఆయన కూరలు చేసుకోరాదు కాబట్టి, ఆయనకి ఏదో ఇంట్లో అవసరం కాబట్టి ఈమెను తయారు చేయలేదు. ఇల్లు ఉడవాలి కదా, ఇల్లు ఊడ్చి పెడితే అమ్మగారు స్త్రీ అంటే ఇల్లు ఉడవాలి, ఆడోళ్ళు చేసే పని కిచెన్ లో ఉండాలి. అది కాదండి అక్కడ అర్థం. సాటి అయిన సహాయము అంటే షీఈ్ అ పార్ట్నర్, కంపానియన్. ఆయనలో నుండి తీయబడింది. ఆమె తీయబడిన విధానం ఎంత బ్రహ్మాండమైంది అంటే ఆ సృష్టిని అంత ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తయారు చేశాడు దేవుడు. అన్నిట్లాగా తయారు చేయలే. చూడగానే ఆదాముకు అర్థమైపోయింది, అబ్బాయి ఎంత బాగుంది అసలు, నేను ఇవన్నీ రోజులు ఇంత సృష్టిని చూసినాను కానీ ఈరోజు నేను ఒక ప్రత్యేకమైన సృష్టిని చూస్తున్నాను. చాలా అందంగా ఉంది, చాలా ప్రత్యేకంగా ఉంది, చాలా వింతగా అనిపిస్తుంది నాకు. అబ్బా, దేవుడు ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడు స్త్రీ పట్ల. ఆ విధంగా ఆమెను చూసిన తర్వాత ఆదాము కనిపించి నరునిలో నుండి తీయబడింది కాబట్టి నారి అన్నాడు. సాటి అయిన సహాయం కొరకు ఆమెను సృష్టించాడు. అది దేవుని ఉద్దేశం. ఈ రీతిగా సృష్టించిన తర్వాత ఆ తర్వాత జరిగిన కథ మనందరికీ తెలుసు. అయితే మరి మనల్ని కూడా మరి అవ్వను సృష్టించింది కావచ్చు, మనల్ని ఏంది, నేను మా అమ్మ గర్భంలో పుట్టిన నేను ఏదో బ్రతుకుతున్నానని క్రైస్తవ స్త్రీలము నిరాశ పడవలసింది కాదు. ఎందుకంటే అవ్వలో నుండే మనం వచ్చాము కదా. మనం కూడా అదే ప్రణాళికలో పుట్టించబడ్డాం మనం కదా. మనం కూడా అవ్వ ప్రతిబింబము కదా. అవ్వ ఎవరి ప్రతిబింబము? పాటలో ఇప్పుడు పాడారు, దేవుని స్వరూపము కదా. ఆదాము దేవుని స్వరూపము, ఆ దేవుని స్వరూపంలో నుండి తీయబడినదే అవ్వ. కాబట్టి మనం ఎవరి స్వరూపము? దేవుని స్వరూపము. సో దేవుని స్వరూపంలో అవ్వ వచ్చింది. అవ్వ తర్వాత ఎవరు వచ్చామో? మనం వచ్చాము కదా. మరి మనం ఎవరి స్వరూపము? మనం కూడా దేవుని స్వరూపం. మరి నేనంత అందంగా లేను, మా సార్ ఎప్పుడు పాట పాడలే, మా సార్ ఎప్పుడు నన్ను చూడలే, మరి నారి అనలేదు అని మనం కూడా అనుకోవచ్చు కదా. కానీ అంటారండి వాళ్ళు కూడా కదా. ఎవరైనా ఏ భర్త అయినా తప్పకుండా అంటాడు. ఎవరితో అనకపోయినా లోపలైనా అనుకుంటాడు. ఎందుకంటే ఎవరి భార్య వారికి అందగత్తెనే కదా. ఎవరి భార్య అలా అనలేదు అనుకోండి, అది ఇక్కడ తేడా ఉన్నట్టే కదా. వాళ్ళు పోరాడతారు, నా భార్య అందగత్తెనే, అంతే. మనకు అనిపించుంటుంది ఎవరైనా చూసినప్పుడు, అయ్యో ఆమె ఎట్లుంది అసలు, ఆమెను చూస్తే అసలు ఏమైనా ఆడ మనిషిలా ఉందా అని మనం అంటే ఆ భర్త ఏమంటాడో తెలుసా అండి, నా కళ్ళు పెట్టుకొని చూడు కదా. ఎంత గొప్ప ఉద్దేశం అండి ప్రభుది. అక్కడి నుంచి మొదలైన ఉద్దేశము మన పట్ల కూడా అదే ఉద్దేశం కదా. అదే సంతోషం భర్తకి ఇవ్వగలిగేలాగా మనల్ని సృష్టించాడు దేవుడు. ఆ ఉద్దేశాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. అయితే మరి అలాగా మనము అవ్వ నుండి, దేవుని సృష్టిలో నుండి దేవుని రూపం పొందుకున్న ఆదాము దేవుని రూపం పొందుకున్నట్టుగా అవ్వ పొందుకోవడం, ఆ రీతిగా అవ్వలో నుండి వచ్చిన మనమందరం కూడా ఒక ఉద్దేశంతోనే ఈ లోకంలోనికి పంపించబడ్డాం. మరి మన పట్ల ఆయన కలిగి ఉన్న ఉద్దేశం ఏంటో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితాలు ఆయనకి ఎలాగా ఇష్టకరంగా ఉండాలో మరి అవ్వ ఆ ఉద్దేశాన్ని మర్చిపోయి తాను పాపంలో పడింది. అయినా అక్కడ దేవుడు వదిలిపెట్టలేదండి. ఆ స్త్రీ పాపం చేస్తే అక్కడ వదిలిపెడితే స్టోరీ అయిపోయేదేమో
కానీ అక్కడ వదిలిపెట్టలేదు దేవుడు. ఆ ప్రణాళికను ఇంకా కొనసాగిస్తూ క్రొత్త నిబంధన మరియమ్మ దాకా కొనసాగించి, మరియమ్మ గర్భంలో ఆయన పుట్టాలని ఉద్దేశించి ఆయన పుట్టడమే కాకుండా మన కొరకు సిలువలో మరణించి మరలా మనల్ని తన బిడ్డలుగా చేసుకోవడానికి ఎంత గొప్ప ప్రణాళిక అండి. ఆ సృష్టించినప్పుడే ఆయనకు ఆ ప్రణాళిక కలిగి ఉన్నాడు మనందరి పట్ల. సో ఆ ప్రణాళికలో మనం ఉన్నాం ఇప్పుడు. మరి మనమేంటి, ఆయన ప్రణాళికలో మన జీవితం ఏంటి, మనం ఎలా బ్రతకాలి, మనమేమి చేయాలి, ఆయన ప్రణాళిక ఏంటో మనం ఎలా గుర్తెరగాలి అంటే మనం కూడా తెలుసుకోవాలి. దేవుడిని అడగాలి, అవును ప్రభువా, నన్ను ఈ లోకంలో పంపించడానికి, నా తల్లి గర్భంలో నేను పుట్టడానికి నా పట్ల నీకున్న ఉద్దేశం ఏంటి ప్రభువా అని మనం అడగాలి. మరి ఆయన అడిగినప్పుడు మనకు ఆయన బయలుపరుస్తాడు. ఆయన మనల్ని ఎందుకు పుట్టించాడు, మన పట్ల ఆయన కలిగి ఉన్న ఉద్దేశం ఏంటి కదా. ఆయన ఉద్దేశం ఏంటో మనం తెలుసుకుంటే ఎలాగ బ్రతుకుతాము, మన జీవితాలు మారిపోతాయి. మన జీవితం మారిపోయింది అంటే మనము ధన్యులము. నాకు ఇవ్వబడిన అంశము బ్లెస్సెడ్ విమెన్ ఇన్ గాడ్స్ పర్పస్. మరి మన పట్ల దేవుని ఉద్దేశం ఏంటి, ఆ రీతిగా సృష్టించబడిన మనము ఆయన ప్రణాళికను మనం అర్థం చేసుకున్నామా, ఆ ప్రణాళికలో మనము బ్రతుకుతున్నామా లేదా అని మనము అడిగి తెలుసుకోవాలి. ఈ ఇంటర్నేషనల్ విమెన్స్ డే రోజున మనం ఇప్పటి వరకు అడగకపోతే అడుగుదాం. నేనైతే అడిగాను, అవును ప్రభువా, నా పట్ల నీ ఉద్దేశం ఏంటయ్యా అని ఎప్పుడు అడిగానంటే, నాకు ఒకసారి ఆ అపవాది పట్టుకుంది నన్ను. 2004వ సంవత్సరంలో నన్ను అపవాది జల్లించడం జరిగింది. అప్పటికే దేవుడు అంటే అర్థమైపోయింది, ఆరాధన చేస్తున్నాను, నేను దేవుళ్ళలో ఉండాలి అని ఆశిస్తూ బ్రతుకుతున్నాను, మంచి క్రైస్తవురాలుగా బ్రతుకుతున్నాను. కానీ ఒకానొక సమయంలో 2004వ సంవత్సరంలో అపవాది నన్ను జల్లించిందంటే, మరణపు అంచుల వరకు వెళ్ళిన తర్వాత అప్పుడు నేను దేవుణ్ణి అడిగాను, అవునయ్యా, నీ ప్రణాళిక నా పట్ల ఏమై ఉంది, నేను ఇంకా ఎలా ఉండాలయ్యా, నేనేం చేయాలయ్యా నీ కొరకు అని నేను అడిగినప్పుడు ఆయన నేను అడిగాను, ప్రభువా, నన్ను నీ కొరకు వాడుకో అయ్యా, నీ తరములకు నేను నీ యొక్క ఉద్దేశాన్ని నేను చెప్పగలిగేలాగా నన్ను నిలబెట్టుకో అయ్యా అని నేను ప్రార్థించినప్పుడు ఈ రీతిగా నేను ఇక్కడ కూడా నిలబడము జరుగుతుంది. లేకపోతే నేను అట్లా కూర్చునేదాన్ని. నేను నిజంగా చాలా సైలెంట్ గా కూర్చోవడం అంటేనే నాకు చాలా ఇష్టం. కానీ దేవుడు తన మాటలు నా నోట ఉంచాడు కాబట్టి నేను ఈ రీతిగా నిలబడగలుగుతున్నాను. అయితే అప్పుడు జల్లించినప్పుడు చాలా బాధపడ్డాను నేను. ఆ జల్లించింది ఏ విధంగా అంటే, అసలు ఇంకా నేను చనిపోతాను, నాకు ఒక 4 grams ఆ బ్లడ్ ఉంది అని చెప్పడం జరిగింది. ఇంకా అన్నప్పుడు నేను అప్పటి వరకు చాలా బాగానే ఉన్నాను. కానీ ఈ 4 grams ఉంది అన్నప్పుడు నువ్వు చనిపోతావని ఇక బ్యూలర్ డాక్టర్ గారు చెప్పినప్పుడు అప్పుడు పట్టుకుందండి నన్ను అపవాది. నన్ను జల్లిస్తుంది. ఏమనంటే, ఇంకా నువ్వు చనిపోతావు కదా, అప్పుడు నీ భర్త ఎట్లా, నీ పిల్లలు ఎట్లా. సో ఈ మాట నన్ను చాలా వేధించింది. ఒక 4 నెలలు ఎంత వేధించిందంటే, నేను చనిపోతే నా భర్త ఏమైపోతారు, నా పిల్లలు ఏమైపోతారు. నేను పోరాడుతున్నాను, దేవా నన్ను ఉంచు, నా భర్త కోసం, నా పిల్లల కోసం. నేను వాళ్ళని చూసుకోవాలి కదా, వాళ్ళు ఎట్లా బ్రతుకుతారు, నేను లేకపోతే ఆ కుటుంబం ఏంటి, నేను లేకపోతే ఈ కుటుంబం ఏమైపోతుంది, నేను చూసుకోవాలి కదా, నేను ఇంట్లో ఉండాలి కదా, నేను ఆడ మనిషిని ఉండాలి కదా, 3 మగవాళ్ళే కదా, వాళ్ళు ఏం చేసుకుంటారు అయ్యా. నేను పోరాడుతున్నాను. పోరాడినా నాకు నెమ్మది వస్తలేదు, జవాబు వస్తలేదు, నాకు తృప్తి అయితే లేదు. నేను అలాగా పోరాడుతూ దినాలు రాత్రులు నిద్ర లేని సమయాలు గడుపుతున్నాను, తిండి లేని సమయాలు గడుపుతున్నాను. వాక్యం చదివినా అర్థమైతలేదు, వాక్యం విన్నా అర్థమైతలేదు, టీవీ పెట్టుకొని విన్నా అర్థమైతలేదు. అలాంటి సమయంలో ఒక 4 నెలల తర్వాత ఒక రోజు రాత్రి పడుకుంటున్నాను. పడుకునే సమయంలో ఇంకా అడుగుతున్నాను చాలా వేదనతో, దేవా ఈ రాత్రి నీవు నాతో మాట్లాడాలయ్యా, ఈ రాత్రి నాకు జవాబు చెప్పాలయ్యా. నా పిల్లల కోసం, నా భర్త కోసం నేను ఉండాలి, నా ఇల్లుని నేను కాపాడుకోవాలి, నా ఇల్లుని నేను కట్టుకోవాలయ్యా. నన్ను ఇప్పుడు నువ్వు చంపేస్తే, నేను చచ్చిపోతే నా గృహం ఏమైపోతుందో అయ్యా. నేను పోరాడుతూ ఉంటే నాకు ఎప్పుడో మధ్యరాత్రి వినబడుతుందండి. మధ్యరాత్రి నాకు కొన్ని మాటలు వినబడుతున్నాయి. ఏమనంటే, నువ్వు నన్ను ఉంచు, నా పిల్లల్ని చూసుకుంటా అని అంటున్నావు కదా,
నాకంటే బాగా చూసుకుంటావా? అంత బాగా చూసుకుంటావా నీ పిల్లల్ని? అంత కాపాడుకుంటావా నీ పిల్లల్ని? ఇప్పుడు ఈ రూమ్లోకి మీరు పడుకున్నారు కదా, పాములను, జర్రులను, తేళ్లను, విషపూరితమైన వాటన్నిటిని నేను పంపిస్తా, కాపాడతావా నీ పిల్లల్ని, నీ భర్తని అని వినబడుతుందండి. వినబడుతుంటే నేను అనుకుంటున్నాను, ఏంటి ఇదా, ఏంటి, నేనైతే కాపాడలేను కదా వాళ్ళని. నేను అట్లాంటి విషపూరితమైనవన్నీ ఇప్పుడు మమ్మల్ని చుట్టుకుంటే అన్నిటిని నేను ఎట్లా కాపాడగలను నా పిల్లల్ని అని నేను ప్రశ్నగా ఉండిపోయిన. నిద్రలోనే జరుగుతుంది ఇదంతా. మీరు ప్రయాణమై వెళ్తున్నారు, బండ్ల మీద తిరుగుతున్నారు, యాక్సిడెంట్స్ కాకుండా కాపాడగలవా? ఏమో బాగా తెగ అడుగుతున్నావు కదా, నేను కాపాడుతాను, నా బిడ్డల కోసం నన్ను ఉంచు, నా భర్త కోసం నన్ను ఉంచు, వాళ్ళని నేను కాపాడుకోవాలి, నేను చూసుకోవాలి కదా అంటున్నావు కదా. ఏం కాపాడుతావు? ఎంత కాపాడుతావు నువ్వు? ఏం చేయగలవు నువ్వు అని వినబడుతుందండి. అప్పటికే నీళ్లు గారుతున్నాయి కళ్ళల్లో, నిద్రలోనే. అప్పుడు వినబడుతుంది నాకు మాట, నేను కునుకక నిద్రపోక కాపాడే దేవుణ్ణి నేను, నీ కుటుంబాన్ని కాపాడేది నేను, నీ పిల్లలను కాపాడేది నేను. ఓ నువ్వు నేను కాపాడతా అంటున్నావు, ఎంత కాపాడుతావు? అప్పుడు వెలిగిందండి నాకు, అవును కదా ప్రభువా, ఆరాధిస్తున్నా, ప్రార్థిస్తున్నా, వాక్యం ధ్యానిస్తున్నా, అన్ని చేస్తున్నాను, కానీ నాకు ఎంత స్వార్థమయ్యా, నేను కాపాడుతానని నేను అనుకున్నాను. లేదయ్యా, నేను చాలా తప్పుగా ఆలోచించానయ్యా, నన్ను క్షమించయ్యా. అదే క్షణాన లేశాను, ఏడ్చి ఎంతసేపు ఏడ్చుకొని ఆరాధించుకున్నానంటే, కునుగక నిద్రపోక కాపాడే దేవుడవు నీవుండగా నేనేం కాపాడుతానయ్యా నా పిల్లల్ని? ఈ రోజు నుండి నా కుటుంబాన్ని నీ చేతిలో పెడుతున్నానయ్యా, నువ్వు కాపాడేవాడు. నేను ఎప్పుడు కూడా ఇంకా నేను కాపాడుతాను, నేను అది చేస్తానని నేను అననయ్యా. నేను అనుకున్నానేమో, కాపాడగలని అనుకున్నాను, కానీ నీకంటే కాపాడే దేవుడు ఎవరూ లేదయ్యా. నీ ఒక ప్రణాళిక నా కుటుంబం పట్ల కలిగి ఉన్నావయ్యా. ఆ ఉద్దేశాన్ని కొరకు నేను బ్రతుకుతానయ్యా. ఈ సజీవ సాక్ష్యమైన నీ వాక్యాన్ని నేను నలుగురితో పంచుకుంటానయ్యా. నీ ఉద్దేశము ఏమైందో నా పట్ల నేను తరతరములకు నన్ను బ్రతికిస్తే నీ కొరకు నేను నా కుటుంబము సాక్షిగా నిలబడతామయ్యా అని ప్రార్థన చేసుకున్నా. ఆ రోజు వచ్చిన ధైర్యము ఇంత అంత కాదండి. ఆ రోజు నుండి దేవుని పనిలో కొనసాగుతున్నాం. ఆ రీతిగా అవ్వను సృష్టించిన తర్వాత ఆ ఉద్దేశం మరి మన జీవితంలో మనందరం కూడా ఈరోజు దేవుణ్ణి అడగాలి, నా పట్ల నీ ఉద్దేశం ఏమై ఉందయ్యా? నేనేం కావాలి? నేనేం చేయాలి? ఇంకా నీ రాజ్య వ్యాప్తిలో నేనేం కావాలి? నేను ఎలాగ బ్రతకాలి అని అడగాలి. అడిగినప్పుడు ఆయన మనల్ని ధన్యులుగా చేస్తారు. మనల్ని చూసినప్పుడు నిజంగా వీరు నిజమైన క్రైస్తవ కుటుంబం, వీరు ధన్యులు అని మనల్ని చూసి అన్నప్పుడు ఆయన ఉద్దేశాన్ని మనము నెరవేర్చిన కుటుంబంగా ఉంటాం. మన జీవితాన్ని మన నడవడికని ఎదుటి వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకు అర్థమైపోతుంది, ఓ వీళ్ళు దీవించబడ్డారు, వీళ్ళు దేవుని బిడ్డలు అని. అప్పుడు మనం ఆయన ప్రణాళికను అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాం. మరి బైబిల్లో అనేకమైన స్త్రీలను మనం చూస్తున్నాం. ధన్యురాలైన స్త్రీని గుర్తించాలి అంటే వారి సాక్ష్య జీవితం వారు కనబడాలి. అలాగా మనం అలాగే కనబడాలి. కనబడితేనే మనం ధన్యులం అవుతాం. మనల్ని ఆ దేవుని ఉద్దేశాన్ని మనం ఇతరులకు చూపిస్తాం. రెండవదిగా మనల్ని ఇతరులు చూసినప్పుడు, మన జీవితాన్ని వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు నేర్చుకోగలగాలి, వాళ్ళు అర్థం చేసుకోగలగాలి. వారు కూడా ఆ రీతిగా మనము వాళ్ళేంటి వాళ్ళలో ఉన్న ప్రత్యేకత ఏంటి, వాళ్ళు ఎందుకు అందరిలాగా లేరు అని అనుకోవాలి. అది ధన్యకరమైన జీవితం ఎప్పుడు వస్తుందంటే, దేవుని మన జీవితంలో ఆయన మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఏంటిదో అడిగినప్పుడు అది జరుగుతుంది. ఆ తర్వాత ఈ ధన్యులైన స్త్రీలు అలాగ కనబడరండి, వచ్చి నిలబడి ప్రసంగాలు ఇవ్వరండి. ధన్యురాలైన స్త్రీ తన ప్రార్థనలో తన కుటుంబాన్ని కట్టుకుంటుంది. ఆ ప్రార్థనలో కుటుంబాన్ని కట్టుకున్నప్పుడు ఆ బిడ్డలు ఆ ప్రపంచాన్ని ఏలేవాళ్ళుగా ఉంటారు కదా. అంటే ధన్యకరమైన జీవితం అంటే ఈ సమయాన అగస్టిన్ గారి మా తల్లి గారిని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఆ తల్లి నిరంతరము ప్రార్థన చేస్తుంది. ఎవరి కొరకు? ఆ కుమారుడి కొరకు. ఆ కుమారుడు
ఎదుగుతూ ఎదుగుతూ ఉన్నాడు. ఆ ఎదుగుదలలో ఎంత భ్రష్టమైన జీవితం జీవిస్తున్నాడు. కానీ ఈ తల్లి మాత్రము ప్రార్థన వదలలేదండి. ఆయన ఒక మంచి యవ్వన దశకు వచ్చిన తర్వాత ఆ ప్రార్థన ఫలాన్ని ఆమె చూడగలుగుతుంది. అతడు దేవుడు ఎప్పుడైతే అగస్టిని పట్టుకున్నాడో మళ్ళీ ఆ వేశ్యగృహం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వేశ్యగృహం దగ్గర వాళ్ళు పిలుస్తుంటే అగస్టిన్ అన్నాడంట, నేను ఆ పాత అగస్టిన్ని కాను, నేను రానక్కడికి, అది నా స్థలము కాదు. ఆయన మారడానికి ఎవరండి కారణం? ఆయన సొంతగా మారలేదు, ఇంట్లో తల్లి చేస్తున్న ప్రార్థన. సో తల్లులుగా మనం ఏం చేయాలి? ఈరోజు ఒక భార్యగా మన పాత్ర ఏంటి? ఒక తల్లిగా మన పాత్ర ఏంటి? ఒక సంఘంలో ఒక ఉద్యోగంలో మన పాత్ర ఏంటో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక భార్యగా మన పాత్రను మనం జ్ఞాపకం చేసుకున్న ఎలాగా జీవించాలి భార్యాభర్తలు అని మనం ఆలోచించినప్పుడు, ఈ కాలంలో మనము వార్తలు వింటుంటే భార్యాభర్తలు అన్న జీవితము ఎక్కడికో వెళ్ళిపోతుంది. పిల్లలు పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నారు. ఎవరో మాకు ఎలాంటి వాడు వస్తాడో అని ఆడపిల్లలు, ఎలాంటి అమ్మాయి వస్తుందో అని మగపిల్లలు. ఈ క్రైస్తవ కుటుంబంలో కూడా ఇలాంటి భయాలు మొదలయ్యాయి. మరి మనం నేర్పించాలి మన పిల్లలకి, క్రైస్తవ కుటుంబంలోని ఆడపిల్లల్ని ఎలా పెంచాలో తల్లి బాధ్యత తీసుకోవాలి. ఆ ఉద్దేశం ఏంటి? దేవుడు మనకి ఆ బిడ్డను ఎందుకు ఇచ్చాడు? ఆ బిడ్డను ఎలా పెంచాలో మనం తెలుసుకోవాలి. యవన బిడ్డలైన స్త్రీలను, ఆడపిల్లల్ని తల్లి ఎలా పెంచాలి, మగపిల్లల్ని ఎలా పెంచాలి, అది మన బాధ్యత అయి ఉంటుంది. అది మనం నెరవేర్చినప్పుడు, మన కుటుంబాన్ని చూసినప్పుడు వీరు నిజంగా ఆశీర్వదించబడిన కుటుంబం అని ఎరుగుతారు. ఆ భార్యాభర్తలు వారి ఐక్యతను కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. భార్యాభర్తల జీవితాలను కూడా ఎన్నో సంఘటనలు ఉదాహరణ చెప్పాలనిపిస్తుంది. మరి టైం ఎంతో నాకైతే తెలియదు, కానీ భార్యాభర్తలు కుటుంబ వ్యవస్థను గమనిస్తే చాలా అస్తవ్యస్తమైన కుటుంబాలుగా మనం చూస్తున్నాం. క్రైస్తవ కుటుంబాలు కూడా అస్తవ్యస్తంగా ఉన్నారు. భార్య తన పనులు తను, భర్త తన పనులు తను. భార్య భర్తలకు ఇద్దరికి ఐక్యత, సమాధానము, సంతోషము లేని కుటుంబాలు మనం చూస్తున్నాం. అలాంటి కుటుంబం పట్ల దేవుని ప్రణాళిక ఏమై ఉన్నది వాళ్ళకే అర్థం కాలేదు. వాళ్ళు ఎలాగ దీవించబడిన కుటుంబాలు అవుతారు? సో వాళ్ళు అడగాలి, భార్యాభర్తలు ఇద్దరు మోకరిల్లి దేవుణ్ణి అడగాలి, మమ్మల్ని కుటుంబంగా చేసావు కదయ్యా, మేము ఎలా బ్రతకాలి, ఎలాగ సమాజంలో ఉండాలి, ఎలాగ నిన్ను చూయించే వాళ్ళంగా ఉండాలి. అక్కడ మనం పాటలో విన్నాము, గుణవతి అయిన భార్య తన ఇల్లును కట్టుకొనును, గుణము లేని భార్య ఇల్లును ఊడబెరుకును. అంతే. ఎన్నో వాక్యాలు సామెతలు 31 అధ్యాయం చదువుకుంటే మనకు అర్థమైపోతుంది. నేను ఒక మాట లోతు గురించి జ్ఞాపకం చేసి నేను కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. లోతును మనం ఈ సమయాన జ్ఞాపకం చేసుకోవాలి. భార్యాభర్తల వ్యవస్థలో ఆ లోతు అంట ఎప్పుడు చూసినా ఎక్కడ కూర్చుంటున్నాడంట? గవిని వద్ద కూర్చుంటున్నాడంట. ఆ మాట నేను చూపిస్తాను. ఆదికాండము 19వ అధ్యాయం. ఆదికాండము 19వ అధ్యాయము మొదటి మాట చదువుతారా? ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. ఎక్కడ కూర్చున్నాడు? సొదొమ గవిని యొద్ద. గవిని అంటే ఊరవతల కదా, ఎక్కడో ఆ స్థలంలో కూర్చున్నాడు. అదే 18వ అధ్యాయంలో మొదటి వచనం చూద్దాము. మరియు మమ్రే దగ్గరనున్న సింధూరవనములో గుడారపు ద్వారమునొద్ద కూర్చున్నాడు. 2 కుటుంబాలు కనబడుతున్నాయి. లోతు ఎక్కడ కూర్చున్నాడు? గవిని దగ్గర ఎక్కడో కూర్చున్నాడు. అబ్రహాం ఎక్కడున్నాడు? ఇంటిని ఆనుకొనే ఉన్నాడు. ఎందుకని? అక్కడ భార్యాభర్తల బంధము అక్కడ మనకు అర్థమైపోతుంది. అబ్రహాం ఎప్పుడు శారాను అంటు పెట్టుకొని ఉన్నాడు. శారా ఆయనను యజమానుడుగా పిలుస్తూ ఆయనకు మర్యాద ఇస్తూ ఆమె జీవితాన్ని గడుపుతుంది. అదే లోతు కుటుంబాన్ని గమనిస్తే భార్య ఏందో ఆ పిల్లలేందో 19వ అధ్యాయంలో చదివితే ఆయన ఎప్పుడు గవిని వద్దనే ఉన్నాడు. మరి మన కుటుంబాల్లో మన భార్యాభర్తల వ్యవస్థ ఏ రీతిగా ఉంది? భర్త ఇంటికి రావడానికి భయపడుతున్నాడా? నేను ఇక్కడ అలాంటి స్త్రీలు ఎవరు నాకు కనబడట్లేదు. మరి అయితే నేను కొన్నిసార్లు కొన్ని గ్రామాలకు వెళ్తే వాళ్ళు చెప్పే విధానాలు, వాళ్ళ కుటుంబం గురించి చెప్తుంటే నిజంగా మా భర్త ఇంటికే రాడండి,
వదిలేసి వెళ్ళిపోయాడండి. ఎక్కడో ఉంటున్నాడండి, పరాయి స్త్రీతో ఉంటున్నాడండి. ఎంత భయంకరం అండి. కుటుంబాలు ఆ విధంగా కావడానికి మొదటి కారణము మన దేవుడు మన కుటుంబాల పట్ల కలిగి ఉన్న ఉద్దేశం ఏంటో మనము తెలుసుకోనికపోవడమే అది దానికి కారణం. కాబట్టి మనం కుటుంబంలో దేవుని ఉద్దేశం మన పట్ల, మన కుటుంబం పట్ల ఏమై ఉన్నదో మనం ఎరిగితే దేవుడు మనల్ని ఆశీర్వదించబడిన కుటుంబాలుగా మారుస్తాడు. మరి పిల్లల పట్ల కూడా మనము మన తల్లిగా మన పాత్ర ఏమైంది, పిల్లలను ఎలాగ పెంచాలి, పిల్లలు ఏ విధంగా పెరగాలి అంటే బాలుడు నడవవలసిన మార్గము వానికి నేర్పుము. అప్పుడు వాడు పెద్దవాడైన తర్వాత ఆ మార్గం నుండి తొలగిపోడండి. వాళ్ళకు నేర్పాలి అంటే ఈ కాలంలో నేర్పడం కూడా సరిపోతలేదండి. ఎలాంటి టెక్నాలజీ యుగంలోకి వచ్చామంటే మనం నేర్పే కంటే ముందే వాళ్ళే నేర్చుకుంటున్నారు. మరి అలాంటి సమయాల్లో భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలి? ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో నేను స్కూల్లో చూస్తున్నాను, పిల్లల్ని గమనిస్తుంటే వాళ్ళకి ఎవరి భయం లేదు, ఎవరి మాట వాళ్ళు వినట్లేదు. మరి ఇంట్లో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? దేవుని ప్రణాళికలో ఉన్న కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల పట్ల కలిగి ఉన్న ఉద్దేశం ఏంటి అడుక్కుంటున్నామా? అడగకపోతే మన కుటుంబాలు కూడా అదే పరిస్థితిలోకి వెళ్ళిపోతాం. ప్రియులారా, అడగాలి. ఇలాంటి టెక్నాలజీ ఇంకా ఇప్పటికే భయంకరమైన పరిస్థితులు అంటే ఇంకా రానున్న దినాల్లో అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. మన ఊహకే అందని రోజుల్లోకి వెళ్తున్నాం. టెక్నాలజీ ద్వారా గర్భంలో టెక్నాలజీ ఆ రోబోనే పిల్లల్ని కంటుందంట. ఈ మాట నేను అవ్వ దగ్గర మర్చిపోయాను. నా 5వ మాటగా అవ్వను ఒక తల్లిగా సృష్టించాడు దేవుడు. తరాలను నిర్మించే తల్లిగా ఆమెను సృష్టించాడు. అవును, స్త్రీ ద్వారా ఒక తరం వస్తుందండి. తరాన్ని మనం అందిస్తున్నాం ప్రపంచానికి. ఎలాంటి తరాన్ని అందిస్తున్నాం, ఎలాంటి తరాన్ని మనము లోకంలోకి పంపిస్తున్నాం, అది కుటుంబంలో చూసుకోవాలండి. మనం మన పిల్లల్ని ఎలా పెంచుతున్నాం? బాలుడు నడవలసిన మార్గం వానికి చెప్పండి కాదు, నేర్పండి కాదు, వాళ్ళు మనల్ని చూసి నేర్చుకోవాలి. ఆ రీతిగా మనము ఉండాలి. ఆ రీతిగా మనం ఉండాలంటే భార్యాభర్తలు ఎంత జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు నాకు స్కూల్లో వింటుంటారు, వాళ్ళ తల్లిదండ్రులు రోజు కొట్లాడతారట, అందుకే వీడు ఇట్లున్నాడు. పాప మా పిల్లోడికి ఏం తెలుసు? వీడు ఎందుకు ఇట్లా తయారయ్యాడు, వీడు ఎందుకు ఒక్క దగ్గర కూర్చోడు, వీడు ఎందుకు చెప్పిన మాట వినడు అని ఎవరైనా అబ్బాయి గురించి మాట్లాడితే టీచర్లు అక్కడ ఉన్నవాళ్ళు చెప్పే మాట వాళ్ళ తల్లిదండ్రులు రోజు కొట్లాడతారంటండి. అందుకే ఆ పిల్లోడు అట్లా తయారయ్యాడు. క్రైస్తవ సమాజం, క్రైస్తవ కుటుంబం ఈ ఇంటర్నేషనల్ విమెన్స్ డే రోజు తల్లులుగా మన పాత్ర. బిడ్డలను పెంచే విధానంలో ఎలాగ పెంచుతున్నాం? వాళ్ళను ఆ మాట అనడానికి కారణం ఏంటి? తల్లిదండ్రులు. పిల్లోడికి ఏం తెలియదు, వాళ్ళకేం తెలుసు? పిల్లలకి అమాయకులు. వాళ్ళు మనల్ని చూసి నేర్చుకోవాలి. మనం వేసే ప్రతి అడుగు, మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ప్రతి పని మన పిల్లలు గమనిస్తున్నారు. వాళ్ళు మనల్ని చూస్తున్నారు. వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళు చేసే పనులు మనం గమనించాలి. గమనించుకుంటూ మన జీవితాలను మనము కట్టుకోవాలి, కుటుంబాలను కట్టుకోవాలి. ఆ రీతిగా మనము పిల్లల్ని కట్టుకోవాలి. పిల్లల్ని కట్టుకున్నప్పుడు వాళ్ళు రేపు సమాజంలోకి వెళ్ళినప్పుడు వారి ద్వారా అనేకులు దేవుని మందిరంలోకి రావాలని ఆ రీతిగా వాళ్ళని పెంచుకుంటూ వెళ్ళాలి. మరి ఈ రీతిగా మన బాధ్యత, మన పాత్ర కుటుంబంలో ఏమై ఉందో మనం తెలుసుకుంటే, ఆయన మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసుకుంటే నిజంగా మనం కూడా ఆశీర్వదించబడిన కుటుంబం, మనం కూడా ఆశీర్వదించబడిన తల్లిగా, ఆశీర్వదించబడిన స్త్రీగా, మనం ఏ డిపార్ట్మెంట్లో ఉన్నప్పటికీ మనం ఆశీర్వదించబడ్డాము. దేవుని ప్రణాళిక మనలో జరుగుతుంది. ఆయన ప్రణాళిక ద్వారా బ్రతుకుతున్నామంటే మన పొజిషన్ చెప్పదండి, మన జీవితము, మన దేవుడు మన పట్ల కలిగిన ఉద్దేశము ఎదుటి వాళ్ళకు అర్థమవుతుంది. ఆ రీతిగా మన కుటుంబాలను కట్టుకుందాం. ఆ రీతిగా ఇంకొక మాట, తల్లిగా ఆ హన్నా చేసిన ప్రార్థన, ఆ బిడ్డను కన్న తర్వాత బిడ్డను తీసుకొచ్చి మందిరంలో పెట్టింది. పెట్టగానే ఆ బిడ్డ అక్కడే ప్రార్థించెను అని ఉందండి.
అక్కడే ప్రార్థించడానికి, ఆ పాలు మార్చిన బిడ్డ ప్రార్థించడానికి ఆ బిడ్డడు ఎక్కడ చూశాడు, ఎక్కడ నేర్చుకున్నాడు? ఆ తల్లిని చూశాడు. తల్లి ఎప్పుడూ ముసుగేసుకొని ప్రార్థించడం ఆయన ఆ కడుపులో ఉన్నప్పటి నుంచి ఆ బిడ్డ నేర్చుకుంటుంటున్నాడు. ఆ బిడ్డ అవన్నీ చూసి ఉన్నాడు. కాబట్టి మందిరంలోకి రాగానే అక్కడే ప్రార్థించిందంట. మరి మన బిడ్డలు మనల్ని చూసి ఏం నేర్చుకుంటున్నాడు? వాళ్ళు వెళ్ళి ఏం చెప్తారు? మా మమ్మీ అట్లా, మా డాడీయా ఇట్లా. ఇది కాదండి క్రైస్తవ కుటుంబంలో, దేవుని ఉద్దేశంలో ఉంటున్న కుటుంబాల సాక్ష్యం ఆ రీతిగా ఉండొద్దండి. మన పిల్లలు మన సాక్షులు, వాళ్ళు మన గురించి వాళ్ళు చెప్తారు. వాళ్ళని చూసినప్పుడు మనం ఏమై ఉన్నామో అర్థమవుతుంది, మనల్ని చూసినప్పుడు వాళ్ళు ఏమై ఉన్నారో అర్థమవుతుంది. ఆ రీతిగా మన కుటుంబాలను కట్టుకుందాం. ఈ రీతిగా ఉమెన్స్ సండే రోజు మనము స్త్రీలంగా ఒక తల్లి పాత్ర, ఒక భార్య పాత్ర సమాజంలో, మరి ఉద్యోగ ధర్మంలో ఉన్నప్పుడు కూడా, ఒకవేళ ఉద్యోగంలో లేకపోయినా మనం ఏ పని చేస్తున్నా దేవుని ప్రణాళిక మన పట్ల ఏమైందో జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాలను కొనసాగించుకుంటే నిజంగా ఆశీర్వదించబడిన కుటుంబాలుగా, ఆశీర్వదించబడిన తల్లులంగా మనము ఉంటాము. మరి ఈ వాక్యము దేవుడు మనందరి ఆత్మల మేలు నిమిత్తమై దీవించునుగాక. మరి నాకు ఇవ్వబడిన ఈ సమయాన్ని బట్టి, మరి ఎంతో శ్రద్ధగా మీరందరూ వింటున్న దాన్ని బట్టి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అన్నగారికి, సిస్టర్ కూడా హృదయపూర్వక వందనాలు.